ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఇంగ్లీష్లో మనం మాట్లాడుతున్నప్పుడు మనం ఇంగ్లీష్లో చెప్పలేని సందర్భాలు వచ్చినప్పుడు వాటిని చెప్పడానికి మనం చాలా నర్వస్గా ఫీల్ అవుతూ ఉంటాం. వాటిని ఎట్లా చెప్పాలి, వాటిని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, దాని యొక్క స్ట్రక్చరు ఎలా మనం కన్స్ట్రక్ట్ చేయాలి అనేది ఆ టైంకి మనకి తోచదు. అలాంటప్పుడు చాలా నర్వస్గా ఫీల్ అవుతూ ఉంటాం. అలాంటి ఒక విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం. అదేంటంటే, అలా చేసి ఉండవచ్చు అని చెప్పాల్సిన సందర్భాలు వచ్చినప్పుడు మనం ఇంగ్లీష్లో వాటిని ఎలా చెప్పాలి. ఉదాహరణకు, వారు అక్కడికి వెళ్ళి ఉండవచ్చు, వారు ఆ పని చేసి ఉండవచ్చు, ఆమె ఇక్కడికి వచ్చి ఉండవచ్చు. యాక్చువల్గా ఆ పని జరిగి ఉండవచ్చు, బట్ మనకి ఎగ్జాక్ట్గా అయితే తెలియదు. జస్ట్ గెస్సింగ్ అంతే, మనం ఊహించి మాట్లాడుతున్నాం అన్నట్టు. వారు వెళ్ళి ఉండవచ్చు, వచ్చి ఉండవచ్చు, ఆ పని చేసి ఉండవచ్చు. ఎవరితో అయినా మనం చెప్పినప్పుడు కన్ఫర్మేషన్ లేకుండా మన గెస్సింగ్ తోటి చెప్పాల్సిన సందర్భాలు ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మనం చూద్దాం. అలా చేసి ఉండవచ్చు అని చెప్పాల్సి వస్తే ఆ సెంటెన్స్ మనం మాట్లాడటానికి ఇక్కడ ఉన్న స్ట్రక్చర్ అనేది మనం ఫాలో కావాలి. సబ్జెక్ట్ ప్లస్ మైట్ హ్యావ్ ప్లస్ V3, వర్బ్ 1, వర్బ్ 2, వర్బ్ 3 ఉంటుంది కదా, అందులో వర్బ్ 3. దీన్నే పాస్ట్ పార్టిసిపుల్ అంటాం అన్నమాట. వర్బ్ 3 లేదా పాస్ట్ పార్టిసిపుల్ ప్లస్ ఆబ్జెక్ట్ ఆర్ కాంప్లిమెంట్. ఇది సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ అన్నమాట. ఈ విధంగా సెంటెన్స్ని మనం కన్స్ట్రక్ట్ చేస్తే అలా చేసి ఉండవచ్చు అని చెప్పాల్సిన విషయాలు చాలా మీనింగ్ఫుల్గా ఉంటాయి. సబ్జెక్ట్ ప్లస్ మైట్ హ్యావ్ ప్లస్ వర్బ్ 3 ఆర్ పాస్ట్ పార్టిసిపల్ ప్లస్ ఆబ్జెక్ట్ ఆర్ కాంప్లిమెంట్. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, చూద్దాం. దే మైట్ హ్యావ్ మెట్ మై ఫ్రెండ్. దే అనేది సబ్జెక్ట్, మైట్ హ్యావ్ అని మనం పెట్టాం. మీట్ అది వర్బ్ 1, మెట్ వర్బ్ 2, మెట్ అనేది కూడా వర్బ్ 3. సో వర్బ్ 3, మై ఫ్రెండ్ అనేది ఆబ్జెక్ట్ ఆర్ కాంప్లిమెంట్. ఇది సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్. వెరీ సింపుల్, మనం ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా నేర్చుకుంటాం. దే మైట్ హ్యావ్ మెట్ మై ఫ్రెండ్. దాని అర్థం ఏంటంటే, వారు మా ఫ్రెండ్ని కలిసి ఉండవచ్చు. యాక్చువల్గా మనకు తెలీదు కలిసారా లేదా అనేది, జస్ట్ గెస్ చేస్తున్నాం అన్నట్టు. వారు మా ఫ్రెండ్ని కలిసి ఉండవచ్చు. దే మైట్ హ్యావ్ మెట్ మై ఫ్రెండ్. అదే ప్రకారంగా ఇక్కడ చూడండి. షీ మైట్ హ్యావ్ రీడ్ ద బుక్. రీడ్ ఇట్ సేమ్. రెడ్. షీ అనేది సబ్జెక్టు, మైట్ హ్యావ్ అనేది యాజ్ పెట్టాం. రెడ్ ద బుక్. షీ మైట్ హ్యావ్ రెడ్ ద బుక్. ఆమె ఆ బుక్ చదివి ఉండవచ్చు, మనకు తెలియదు, జస్ట్ గెస్ చేస్తున్నాం అన్నట్టు. షీ మైట్ హ్యావ్ రెడ్ ద బుక్. అదే ప్రకారంగా ఇక్కడ చూడండి. హీ మైట్ హ్యావ్ కిల్డ్ ద డాగ్. కిల్ అనేది వర్బ్ 3, కిల్డ్ అనేది వర్బ్ 2, కిల్డ్ అనేది వర్బ్ 3 ఆర్ పాస్ట్ పార్టిసిపల్. ఓకే, హీ మైట్ హ్యావ్ కిల్డ్ ద డాగ్. అతడు ఆ కుక్కను చంపి ఉండవచ్చు అని చెప్పాల్సిన సందర్భంలో మనము ఇలా మాట్లాడతాం. ఆ తర్వాత ఇక్కడ చూడండి. యూ మైట్ హ్యావ్ ఫినిష్డ్ ద వర్క్. ఫినిష్ అనేది వర్బ్ 1, ఫినిష్డ్ అనేది వర్బ్ 2, ఫినిష్డ్ అనేది వర్బ్ 3 ఆర్ పాస్ట్ పార్టిసిపల్. ద వర్క్ అనేది ఆబ్జెక్ట్ ఆర్ కాంప్లిమెంట్. వెరీ సింపుల్. యూ మైట్ హ్యావ్ ఫినిష్డ్ ద వర్క్. మీరు ఆ పని పూర్తి చేసి ఉండవచ్చు. ఏమో నాకు తెలియదు, బట్ మీరు ఆ పని పూర్తి చేసి ఉండవచ్చు, నేను అలా గెస్ట్ చేస్తున్నాను అన్నట్టు. కింద చూడండి. దే మైట్ హ్యావ్ కమ్ హియర్. కమ్ అనేది వర్బ్ 1, కేమ్ అనేది వర్బ్ 2, కమ్ అనేది వర్బ్ 3 ఆర్ పాస్ట్ పార్టిసిపల్. దే మైట్ హ్యావ్ కమ్ హియర్. దే మైట్ హ్యావ్ కమ్ దేర్. వారు అక్కడికి వచ్చి ఉండవచ్చు అని దాని అర్థం. దే మైట్ హ్యావ్ కమ్ దేర్.
వారు అక్కడికి వచ్చి ఉండవచ్చు. ఇక్కడ చూడండి, షీ మైట్ హ్యావ్ గాన్ టు కాలేజ్. షీ మైట్ హ్యావ్ గాన్ టు కాలేజ్. ఆమె కాలేజీకి వెళ్ళి ఉండవచ్చు, మనకు తెలియదు. షీ మైట్ హ్యావ్ గాన్ టు కాలేజ్. ఓకే, వెరీ సింపుల్. అలా చేసి ఉండవచ్చు అని మనం గెస్ట్ చేసినటువంటి విషయాలు చెప్పాలి అంటే సెంటెన్స్ని ఈ విధంగా కన్స్ట్రక్ట్ చేసి మనం మాట్లాడాలి. సబ్జెక్ట్ ప్లస్ మైట్ హ్యావ్ ప్లస్ V3 వర్బ్ 3 ఆర్ పాస్ట్ పార్టిసిపిల్ ప్లస్ ఆబ్జెక్ట్ ఆర్ కాంప్లిమెంట్ మైట్ హ్యావ్. ఓకే, కాబట్టి ఈ రకంగా చాలా విషయాలు అందులో పెట్టి మనం ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా చాలా విషయాలు మనం నేర్చుకుంటాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. లేటెస్ట్గా పెట్టిన వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ ద్వారా రావాలి అంటే ఖచ్చితంగా మనం సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో ముందు వీడియోలో చెప్పినట్టుగానే మళ్ళీ చెప్తున్నాను, తక్కువ గ్రామర్తో ఎక్కువ ఇంగ్లీష్ నేర్పించాలి అనే ఉద్దేశంతో వీడియోస్ చేయటం అవుతూ ఉంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా పొందుకోవాలని నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే వీడియో యూస్ఫుల్గా ఉంది అంటే ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.